ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతర్జాతీయ వికలాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని ఓల్డ్ హై స్కూల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు వికలాంగులందరూ. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి వారు ఆటపాటతో వేడుకలు నిర్వహించుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగాయి. దాంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూసుకొని అందుల పాఠశాలలో షూ పంపిణీ చేశారు. విద్యార్థులంతా ఆసక్తిగా పాల్గొన్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చాలామంది బెనిఫిట్స్ పొందుతున్నారు. ఇంకా రాని వాళ్ళ ప్రయోజనాలు కలిగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కలెక్టర్ ఆమె హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నేషనల్ డిజేబుల్డ్ డే అనేది ఘనంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. 2 నిమిషాలే మాట్లాడతాను, ఎందుకంటే చాలా చక్కటి కార్యక్రమం ఇంకా ముందుకి ఉంది. 2-3 చక్కటి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా మనం చూడడం జరిగింది. ఈరోజు కొంచెం 4-5 ప్రోగ్రాంలు ఒకే సమయంలో ఉన్న వల్ల మళ్ళా నేను బ్లైండ్ స్కూల్ అండ్ డెఫ్ అండ్ డమ్ స్కూల్కి వెళ్ళాల్సిన వస్తుంది అక్కడికి. సో కాబట్టి చిన్నగా మాట్లాడుతూ ముగిస్తాను. ఎందుకంటే మనకి స్కూల్స్లో పిల్లలు కొంచెం మెల్లగా నేర్చుకుంటూ ఉంటే మా ఊపిక పోతుంది, కానీ అలాంటి మానసికంగా ఇబ్బంది పడే పిల్లలకి కూడా చాలా ఊపికతో చాలా పెట్టుదలతో చదువు చెప్పిన వాళ్ళు టీచర్స్ని మీరు చూడాలనేది అనుకుంటున్నాను. ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వాళ్ళని కూడా నేను అభినందనలు తెలియచేస్తున్నా. మన జిల్లాలో అయితే అంటే దివ్యాంగుల కోసం మనము ఏం చేసినా చేయకపోయినా అది తర్వాత విషయం, కానీ అడిషనల్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేకంగా లైబ్రరీని ఏర్పాటు చేశారు. వారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకంగా లైబ్రరీ ఏర్పాటు చేశారు. దాంట్లో దివ్యాంగుల కోసం అన్ని రకాల సౌకర్యాలతో పాటు వాళ్ళకి వాళ్ళ జీవితం గురించి చాలా ఉపన్యాసాలు, చాలా బుక్స్లు ఉంటాయి. వీలైనప్పుడు ఒకసారి అది కూడా మీరు అందరూ చూడాలనేది నేను కోరుకుంటున్నా. మన జిల్లాలో బ్లైండ్ స్కూల్ కానీ హియరింగ్ ఇంపేర్డ్ స్కూల్స్ కూడా 2 ప్రభుత్వం బడిలు ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి. ఎన్నో జిల్లాల నుంచి వచ్చి పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు. దానికోసం కూడా మాకు వీలైన వాటికి మనము చిన్న ప్రయత్నాలు వాళ్ళ జీవితాన్ని మంచి చేయడానికి మన వైపు నుంచి కూడా చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఇంకా మొన్ననే మనకి మీ అందరితో ఒక మీటింగ్ కూడా జరిగింది. చాలా మంచి సలహాలు, సూచనలు మాకు ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా పాటిస్తాము. ఖచ్చితంగా సమయాన్ని దృష్టిలో పెట్టి ఖచ్చితంగా అన్నీ పాటిస్తామని నాకు ఆ నమ్మకం ఉంది. మా ఎంప్లాయీస్ మీద కూడా, మా ఆఫీసర్స్ మీద కూడా ఆ నమ్మకం నాకు ఉంది. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో జాబ్ గురించి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. కొంత వాటికి ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ మీద మనకి డైరెక్ట్ కంట్రోల్ ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రతిసారి అంటే ఈ విషయం మీ దృష్టిలో ఉండకపోవచ్చు, కానీ ప్రతిసారి మన దగ్గర ఉన్న లిస్టులు వాళ్ళకి మనము జిఎం ఇండస్ట్రీస్ ద్వారా పంపిణీ చేస్తూ ఉన్నాము. చేసి వాళ్ళని మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎప్పుడైనా మనకి ఇండస్ట్రీస్ మీటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి వీకర్ సెక్షన్స్ నుంచి కానీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా అయినా ఒకటే అవకాశం ఇవ్వాలనేది వాళ్ళని మనం ప్రతిసారి మనము కోరుతా ఉన్నాము. ఇంకా కూడా మీ చెప్పే బట్టి వాళ్ళతో ఫాలో అప్ చేస్తామని ఆ మాట ఇస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.